హైదరాబాద్ మన తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మనలో చాలామంది ఏదో కారణాల వల్ల హైదరాబాద్కి వస్తూనే ఉంటాం. ఫార్మా, బయోటెక్, ఐటీ రంగాలకి హబ్బుగా ఉన్న మన నగరంలో అనేక చారిత్రాత్మక ప్రదేశాలు కూడా కలవు. దేశంలో ముంబై తర్వాత అత్యధిక స్కై స్క్రాపర్స్ అనగా సుమారు 150 మీటర్ల కన్నా ఎత్తున్న భవనాలు మన హైదరాబాద్లోనే ఉన్నాయి. మన దేశంలో ధనిక జిల్లాల్లోనే మొదటి స్థానంలో ఉంది హైదరాబాద్. అటు పారిశ్రామికంగా, ఇటు పర్యాటక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన నగరాన్ని సందర్శించడానికి ఒకవేళ మీ దగ్గర 2 రోజుల వరకు సమయం ఉంటే ఏ విధంగా సందర్శించవచ్చు, ఏ ప్రాంతాలు సందర్శించాలి, ఎక్కడ స్టే చేయాలి, మరెన్నో విశేషాల సమూహారమే ఈరోజు మనం చూడబోతున్న హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల గురించి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని స్టార్ట్ చేద్దామా? నమస్తే, నేను మీ సుధాకర్ రావు. నేను పుట్టి పెరిగింది హైదరాబాదే అయినా వృత్తిరీత్యా ఉంటుంది పూణే నగరంలో. సో పూణేలో రాత్రి ట్రైన్ పట్టుకుని నేను హైదరాబాద్ కోసం ప్రయాణాన్ని సాగించబోతున్నాను. హైదరాబాద్కి దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాల నుంచి రైలు మరియు విమాన సౌకర్యం కలదు. పూణే నుంచి హైదరాబాద్ 600 కిలోమీటర్లు అండ్ ప్రయాణ సమయం వచ్చేసి 9 నుంచి 11 గంటల మధ్య ఉంటుంది. నేను నా మరాఠీ స్నేహితులతో కలిసి హైదరాబాద్కి ప్రయాణాన్ని సాగించాను. చరిత్ర ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ అనేది సామాన్య శకం 3 నుంచి 6 శతాబ్దాల మధ్యన విష్ణుకుండినుల యొక్క రెండో రాజధాని. మీరు ఒకవేళ హైదరాబాద్ ట్రిప్ వేయాలంటే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. మేము ఉదయాన్నే 4:30 గంటలకి నాంపల్లి స్టేషన్కి రీచ్ అయ్యాం. స్టేషన్లోనే లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఉదయాన్నే మా నగర సందర్శన కోసం బయలుదేరాం. హైదరాబాద్లో మొత్తం 4 ప్రధాన రైల్వే స్టేషన్లు ఉంటాయి. అందులో సికింద్రాబాద్ మరియు నాంపల్లి స్టేషన్ని ప్రస్తుతం అమృత భారత్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నారు. మేము నాంపల్లి స్టేషన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్మినార్ వైపు మా ప్రయాణాన్ని సాగిస్తున్నాం. మార్గ మధ్యలో మనకి మొహంజజాయి మార్కెట్ కూడా వస్తుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్. మేము ఉదయాన్నే చార్మినార్కి చేరుకున్నాం. ముఖ్యంగా మార్నింగే చార్మినార్కి చేరుకోవడం గల ప్రధాన కారణం ఒకటి ట్రాఫిక్ తక్కువగా ఉండడం, మరొకటి జనసాంద్రత కూడా చాలా పల్చగా ఉంటుంది. చార్మినార్ హైదరాబాద్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఈ పురాతన కట్టడమే. సామాన్య శకం 1591 సంవత్సరంలో మొహమ్మద్ కులీ కుతుబ్ షా దీన్ని నిర్మించడం జరిగింది. చార్మినార్ అనగా 4 స్తంభాల కలయిక అని అర్థం. దీన్ని అప్పట్లో ప్లేగు వ్యాధికి గుర్తుగా నిర్మించినట్టుగా చెప్పబడుతుంది. హైదరాబాద్ని పెరల్ సిటీ అని కూడా అంటారు. ఇక్కడ మేలిరకపు ముత్యాలు కూడా లభిస్తాయి. దానికోసం ప్రత్యేకంగా సందు కూడా ఉంది. దాన్ని మోతీ గలీ అని కూడా అంటారు. అండ్ చార్మినార్ వస్తే మనం ఖచ్చితంగా రుచి చూడాల్సింది ఇక్కడ దగ్గరలో ఉన్న నిమ్రా ఇరానీ హోటల్లోని చాయ్ మరియు టై బిస్కెట్. ఇప్పుడు సమయం ఉదయం 6:30. అలా చార్మినార్ వీధుల్లో కాసేపు మా ప్రయాణాన్ని సాగించి కొన్ని ఫోటోలను దిగిన తర్వాత ఇక్కడ దగ్గరలోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని కూడా సందర్శించుకున్నాం. ఇక మా తదుపరి గమ్యస్థానం దేశంలోనే 10 ముఖ్యమైన కోటల్లో ఒకటైన గోల్కొండ కోటకి. గోల్కొండ ఇక్కడ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో వాడిని అడుగుతాడు, మొదటగా 300 చెప్పాడు. నేను బేరమాడి 160 రూపాయలకి తీసుకొచ్చాను. ఉదయాన్నే పెద్దగా ట్రాఫిక్ ఉండదు కాబట్టి మేము కేవలం 25 నిమిషాల్లోనే మేము గోల్కొండకి చేరుకోవడం జరిగింది. సాధారణంగా ఆర్కియలాజికల్ సైట్స్ మరియు ప్రభుత్వ అధీనంలో ఉన్న పర్యాటక ప్రాంతాలని ఉదయం 9 గంటలకి తెరుస్తాయి. అయితే గోల్కొండకి ఒక ప్రత్యేకత ఉంది. అది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. అండ్ గోల్కొండ ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపాయలు. ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అది కేవలం 20 రూపాయలే ఉంటుంది. గోల్కొండ సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గల కోట. దీన్ని మొదట్లో గొల్లకొండ అనేవారు. కాకతీయ చక్రవర్తి ఒకసారి ఈ ప్రాంతానికి వేటకు వచ్చి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడు. అప్పుడు తనకి అమ్మవారి మాటలు వినిపించాయి. దానితో ఆయన ఇక్కడ ఒక చిన్న మట్టి కోటని నిర్మించడం జరిగింది. తదనంతరం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మునుసూరి కాపాయ నాయకుడు మరియు సర్వాయి పాపన్న గౌడు ఇక్కడ కోటని మరింత బలిష్టం చేశారు. చివరిగా 15వ శతాబ్దంలో కుతుబ్షాహీ వంశం రాకతో ఈ కోట పూర్తిస్థాయి అభివృద్ధికి నోచుకుని ఒక బలిష్టమైన రాతి కట్టడంగా మారింది. ప్రస్తుతం మనం ఉన్నాము కోట శిఖరాగ్ర భాగమైన రాణి మహల్లో. ఇది మొత్తం 300 మీటర్ల వరకు ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది గోల్కొండ కోటలో ఉన్న అమ్మవారి దేవాలయం. ఈ అమ్మవారిని కాకతీయ రాజు మొదటిసారిగా సందర్శించారు. ప్రతి ఏటా ఆగస్టు నెలలో ఇక్కడ అమ్మవారికి బోనాలు జరుగుతాయి. గోల్కొండ సందర్శనానంతరం మేము తిన్న నాకు ఇష్టమైన ఫేవరెట్ బోండా మరియు ఇడ్లీ. అనంతరం మా ప్రయాణాన్ని ఇక్కడి నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హతియన్ జార్ అనే ఒక పురాతనమైన బౌబౌబ్ ట్రీ. దీన్ని ఆఫ్రికా నుంచి వచ్చిన అరబ్ దేశస్థులు లేదా వ్యాపారులు ఇక్కడ నాటారని నమ్ముతారు. ఇది సుమారు 400 నుంచి 450 సంవత్సరాల చరిత్ర.
ఈ చెట్టుకున్న మరో విశేషం, కాండం మొదలులో ఒక చిన్న తొర్ర ఉండి అందులో సుమారు 40 మంది వరకు దాక్కునేవాళ్ళట. పూర్వం గోల్కొండలో దొంగతనాలు చేసి ఇక్కడ దాక్కునేవారని చెప్పేవాడు. అందుకే దీన్ని దొంగల చెట్టు అని కూడా పిలుస్తారు. ఒకవేళ మీరు గోల్కొండ వస్తే దీన్ని కూడా ఖచ్చితంగా సందర్శించడానికి ప్రయత్నించండి. తదనంతరం మన ప్రయాణం గోల్కొండకి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తారామతి బారాదారి అనే రిసార్ట్కి. ఇది కుతుబ్ షాహీల కాలంలో నిర్మించిన ఒక నాట్య మండపం. ప్రస్తుతం దీన్ని ప్రైవేటు పరం చేసి ఒక రిసార్ట్గా మార్చడం జరిగింది. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఒకవేళ మీరు గోల్కొండ పరిసరాలకు వస్తే దీన్ని కూడా సందర్శించడానికి ప్రయత్నించండి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా చాలా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మన ప్రయాణాన్ని పురాతన కట్టడాల నుంచి నూతన నిర్మాణాల వైపు సాగిద్దాం. మనం చేరుకోబోతున్నాము గోల్కొండ నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంజారా హిల్స్లోని ప్రముఖ పూరి జగన్నాథ స్వామి దేవాలయం దగ్గరికి. ఒకవైపు అతిపెద్ద కేబీఆర్ పార్క్, మరోవైపు నూతనంగా నిర్మించిన తెలంగాణ పోలీస్ కమిషనరేట్ ఆఫీసు మధ్యలో ఉంటుంది ఈ జగన్నాథ స్వామి దేవాలయం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఈ ఆలయాన్ని 2009 సంవత్సరంలో ఒరియా వారి కళింగ కల్చరల్ ట్రస్ట్ వాళ్ళు నిర్మించారు. ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ని పోలి ఉండే ఈ ఆలయంలోని పద్ధతులు మరియు పూజా విధానం కూడా అక్కడి సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఇక ఆలయ వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ లగేజ్ సౌకర్యం కూడా కలదు. అనంతరం మన ప్రయాణాన్ని ఇక్కడ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతనంగా నిర్మించిన జూబ్లీహిల్స్లోని టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించబోతున్నాం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 86లో ఉన్న ఒక చిన్న గుట్ట మీద నిర్మించబడిన ఈ ఆలయాన్ని టీటీడీ దేవస్థానం వాళ్ళు 2019 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీన్ని నేరుగా ఆటోలో ఈ ప్రాంతానికి మనం చేరుకోవచ్చు. ఒకసారి స్వామి వారిని దర్శించుకుందాం. ఇక ఆలయ వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం క్లాక్ రూమ్ సౌకర్యం మరియు పార్కింగ్ సౌకర్యం కూడా కలదు. అనంతరం మా ప్రయాణాన్ని టువర్డ్స్ హైటెక్ సిటీ వైపు సాగించి అక్కడ దగ్గరలో ఉన్న మన అచ్చ తెలుగు భోజనమైన అలా దక్షిణపురంలో అనే ఒక హోటల్లో భోజనం చేయడానికి ప్రయాణిస్తున్నాం. ఈ మధ్య మన హైదరాబాద్లో అనేక అచ్చ తెలుగు హోటల్స్ మొదలయ్యాయి. ఉదాహరణకి ఇటు, అట్లు, అరుగు మరియు తామర, అలా దక్షిణపురం వంటి ఎన్నో హోటల్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ భోజనం చేసిన తర్వాత మా ప్రయాణాన్ని ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చే ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ట్యాంక్ బండ్, బిర్లా మందిర్ వైపు సాగిస్తున్నాం. ఇందుకోసం మేము మెట్రోని యూస్ చేస్తున్నాం. మేము ప్రస్తుతం హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో ఉన్నాం. అక్కడి నుంచి మా ప్రయాణాన్ని సాగిస్తున్నాం. సిటీలో వన్ ఆఫ్ ది మోస్ట్ సీనిక్ వ్యూగా ఉంటుంది హైటెక్ సిటీ దగ్గర ఉన్న మెట్రో రూట్. ఒకవేళ మీరు బిర్లా మందిర్ని బై మెట్రో ట్రైన్ గుండా సందర్శించాలనుకుంటే ఎదర్ లక్డీ కపూల్ ఆర్ అసెంబ్లీ, ఈ 2 మెట్రో స్టేషన్లో దిగచ్చు. ఇక్కడ నుంచి కేవలం బిర్లా మందిర్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఆటో పట్టుకుని నేరుగా కొండపైకి చేరుకోవచ్చు. బిర్లా మందిర్లో ఏ విధమైన లగేజ్ బ్యాగ్స్ కానీ, కెమెరాలు కానీ, చెప్పులు కానీ అనుమతి ఉండదు. వీటన్నిటికీ మీకు బయట స్టాల్స్ ఉంటాయి, అవన్నీ ఫ్రీ సర్వీస్ అనమాట. బిర్లా మందిర్ని 1971 సంవత్సరంలో శ్రీ ఆదిత్య బిర్లా గారు నిర్మించడం జరిగింది. దీని దగ్గరలో ఉన్న మరో కొండ మీద బిర్లా ప్లానిటోరియం మరియు సైన్స్ మ్యూజియాన్ని కూడా నిర్మించారు. అనంతరం ఇక్కడ దగ్గరలోనే ఉన్న అతి ముఖ్యమైన తెలంగాణ అమరజ్యోతిని మనం సందర్శిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో సుమారు 369 మంది విద్యార్థులు తమ ప్రాణాలని త్యాగం చేశారు. వారి గుర్తుగా నిర్మించింది ఈ తెలంగాణ అమరజ్యోతి. ప్రపంచంలోని అతిపెద్ద అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్ ఇది. దీని పక్కనే ఉంటుంది మనకి ట్యాంక్ బండ్. ఒకప్పుడు హైదరాబాద్కు వచ్చే పర్యాటకులందరూ ట్యాంక్ బండ్లోనే సేద తీరేవారు. ఇదే సిటీకి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇక్కడ నిర్మించిన హుస్సేన్ సాగరు మన తెలంగాణలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు కూడా. ఇక ట్యాంక్ బండ్ మధ్యలో కొలువైన బుద్ధుని సందర్శించాలంటే మాత్రం మనం లుంబిని పార్క్కి చేరుకోవాల్సిందే.
ప్రస్తుతం మనం లుంబిని పార్క్లో ఉన్నాం. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపాయలు అండ్ బోటింగ్ వచ్చేసి మనిషికి 100 రూపాయలు. అదే స్పీడ్ బోట్ అయితే నలుగురికి 500 రూపాయలు. ప్రపంచంలోనే అతి పెద్ద మోనోలిథిక్ బుద్ధుడి స్టాచ్యూ ఇది. అంటే ఏకరాతి బుద్ధుని శిల్పం అన్నమాట. దీన్ని 1990 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ ప్రాజెక్టుని ప్రారంభించగా మార్గ మధ్యలో ఇది సాగరంలో మునిగిపోయింది. తిరిగి 2 సంవత్సరాల తర్వాత అంటే 1992లో దీన్ని పునఃప్రారంభించారు. బుద్ధ విగ్రహం దర్శనం అనంతరం బోటు వాళ్ళు మన తిరిగి తీరానికి చేరుస్తారు. హైదరాబాద్ వస్తే మీరు ఖచ్చితంగా రుచి చూడాల్సిన వాటిలో పానీపూరి మరియు హైదరాబాదీ పాపడీ చాట్, ఈ రెండు చాలా అద్భుతంగా అంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. తదనంతరం మా ప్రయాణాన్ని టువర్డ్స్ నక్లెస్ రోడ్ వైపు సాగిస్తున్నాం. దీన్ని హైదరాబాద్ యొక్క మణిహారం అని కూడా పిలుస్తారు. ట్యాంక్ బండికి వెనకాల వైపు ఉండే ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా, తక్కువ జనసాంద్రతో, సంజీవయ్య పార్క్ మరియు పీవీఆర్ ఘాట్లతో ఉంటుంది. ఇక్కడే నూతనంగా అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారు 175 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహము 2023 సంవత్సరంలో జాతికి అంకితం చేయబడింది. అనంతరం నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయాన్ని కూడా మనం సందర్శించవచ్చు. నూతనంగా నిర్మించిన ఈ కట్టడం కూడా నగర సందర్శనలో ఒక భాగమైపోయింది. అనంతరం మేము భయంకరమైన మెట్రో స్టేషన్ రద్దీలో మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాం. ఇప్పటి వరకు చూస్తుంది ఒక తీరు, ఇక మీద చూడబోయేది మరో తీరు అన్నట్టుగా ఉంటుంది మన ప్రయాణం. మనం సందర్శించబోతున్నాము హైదరాబాద్లోనే మోస్ట్ డెవలప్డ్ ప్రాంతంగా పేరు పొందిన ద గ్రేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గురించి. అసలు డే లైఫ్ ఎలా ఉంటుంది, నైట్ లైఫ్ అక్కడ ఎలా ఉంటుంది, పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇందుకోసం మనం మెట్రో చివరి స్టేషన్ అయిన రాయదుర్గానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దర్శనం మొదలవుతుంది. దేశంలోనే అత్యంత ధనిక జిల్లానే ఈ హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం పేరు మైండ్ స్పేస్. ఇక్కడే అతిపెద్ద స్కై వాక్ ఉంటుంది. అంటే మనుషులు కింద నడవడానికి ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా స్కై వాకులు నిర్మించారు. ఇలాంటి నిర్మాణాలే మనకి ముంబైలో మాత్రమే ఉంటాయి. తదనంతరం హైదరాబాద్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇదే మైండ్ స్పేస్. హైదరాబాద్లో ఉన్న చాలా అందమైన ప్రాంతాల్లో ఈ మైండ్ స్పేస్ కూడా ఒకటి. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ప్రపంచ గొప్ప సంస్థలైన అమెజాన్ మరియు గూగుల్ డైరెక్ట్గా హైదరాబాద్లో వాటి కార్యకలాపాలని సాగిస్తున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్నది ఐకియా సర్కిల్ అంటారు. ఇక్కడే ఐకియా అనే అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ షోరూము తన మొట్టమొదటి ఇండియన్ బ్రాంచ్ని హైదరాబాద్లోనే స్థాపించింది. వారు నిర్మించిందే ఈ ఐకియా సర్కిల్ ఫ్లైఓవర్ కూడా. హైదరాబాద్లో అత్యధికంగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల్లో ఈ ఐకియా సర్కిల్ కూడా ఒకటి. మనం పూర్తి స్థాయి ఐటీ కంపెనీలు ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించాం. ప్రస్తుతం మనం తిరుగుతున్న ప్రాంతాలు ఇనార్బిట్ మాల్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, అప్పా జంక్షన్ మొదలైనవి. ఈ ప్రదేశాల్లోనే మనం హైదరాబాద్లో సందర్శించే ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటైన దుర్గం చెరువు హ్యాంగింగ్ బ్రిడ్జ్ వస్తుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి హైటెక్ సిటీ వెళ్లే వారి కోసం నిర్మించిన ఈ బ్రిడ్జి హైదరాబాద్లోనే ఐకానిక్ బ్రిడ్జిగా మారింది. 765 మీటర్ల పొడవుతో ఏ విధమైన పిల్లలు లేకుండా నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్కే తలమానికం. దాదాపు 185 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిని 2020లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ని పూర్తిగా నిలిపివేసి పూర్తిగా పర్యాటకులు తిరగడం కోసం అనుమతిస్తారు. మే ట్రిప్ మొదలెట్టింది జూలై చివరి వారాల్లో కాబట్టి ఈసారి హైదరాబాద్లో వానలు తక్కువగానే ఉన్నాయి. అయితే పొద్దు నుంచి ప్రయాణిస్తుంటే ఇప్పుడే మాకు తొలిసారి వాన దర్శనం అయింది. ఇక ఎక్కడ స్టే చేయాలి? హైదరాబాద్లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్లో ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం నైట్ లైఫ్ను కూడా చూడాలంటే మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదా గచ్చిబౌలి సరౌండింగ్స్లో రూమ్ తీసుకోవడం ఉత్తమం. నాకు హైదరాబాద్లో చాలామంది చుట్టాలు మరియు ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే నేను ఫ్రెండ్స్తో వచ్చాను కాబట్టి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటే బాగుంటుంది కాబట్టి నా క్లోజ్ ఫ్రెండ్ అయిన వెంకట్ ఇంట్లో ఉండడం జరిగింది. నా మిత్రుడు ఉండేది గచ్చిబౌలి నుంచి నార్సింగికి వెళ్ళే మార్గంలో వచ్చి అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఒకటైన మై హోమ్ అవతార్. సుమారు 3 కోట్ల విలువైన వాడి ఫ్లాట్ని ఒకరోజు స్టే చేయడానికి నాకు ఇవ్వడం జరిగింది. మేము రూమ్లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత నా మరో మిత్రుడు రవి తోడు రాగా తన కార్లో సిటీ యొక్క నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూడడం కోసం మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఇప్పుడు మనం చేరుకోబోయే మొదటి గమ్యస్థానం ఒక చిన్న టీ కొట్టుతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకునే విధంగా చేసిందే కేఫ్ నీలోఫర్. హైదరాబాద్లోని నల్లకుంట ప్రాంతం దగ్గరలోని నీలోఫర్ హాస్పిటల్ ఎదురుకుండా 1978లో ఒక చిన్న టీ కొట్టుని పెట్టి అంచెలంచెలుగా ఎదిగి అనేక బ్రాంచులు స్థాపించి ప్రస్తుతం దేశంలోనే అతి ఖరీదైన టీ కొట్టుగా నిలిచింది కేఫ్ నీలోఫర్. ఇక్కడ టీ 150 రూపాయలు, బన్ మస్కా 120 రూపాయలు. మేము నలుగురం టీని ఎంజాయ్ చేసి మా తదుపరి ప్రయాణం కోసం ముందుకు సాగాం. అండ్ నెక్స్ట్ మేము చూడబోతున్నాము మైండ్ స్పేస్ మరియు డిఎల్ఎఫ్ దగ్గరలో ఉన్న అనేక స్ట్రీట్ ఫుడ్ షాపుల్ని. హైదరాబాద్ నైట్ రైడ్లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ కూడా చాలా ఫేమస్.
ఇవి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12, 1 గంట వరకు ఓపెన్ చేసే ఉంటాయి. ఇక్కడ అన్ని ప్రాంతాలకు సంబంధించిన శాకాహార, మాంసాహార వంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉండి రాత్రి 1 గంట వరకు ఓపెన్లోనే ఉంటుంది. మేమైతే మిర్చి బజ్జీ, పన్నీర్ టిక్కా, మామోస్, దోశ మరియు నూడిల్స్ వంటి డిఫరెంట్ ఐటమ్స్ అయితే ట్రై చేసాం. ఈ మధ్య మన హైదరాబాద్లో పలు అంతర్జాతీయ హోటళ్ళు మరియు వాళ్ళ కల్చర్కి సంబంధించిన రెస్టారెంట్లను కూడా రీసెంట్గా ఓపెన్ చేశారు. అలాంటి వాటిల్లోనే ఒకటి బాబెలోన్. ఇది పూర్తిగా ఈజిప్టియన్ కల్చర్తో నిర్మితమైన రెస్టారెంట్. ఒకవేళ మేము దీని లోపలికి వెళ్ళామనుకోండి, పూర్తిగా ఈజిప్టియన్ కల్చర్తో ఉంటాయి. అక్కడ ఫుడ్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అలా మేము రాత్రంతా సిటీని సందర్శిస్తూ సిటీలోని ఐకానిక్ ప్లేస్లో ఒకటైన దుర్గం చెరువు రాత్రిపూట ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళాం. నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రాంతం. మేము జర్నీ మొదలుపెట్టింది శుక్రవారం కాబట్టి ఇక్కడ రాత్రి పూట కూడా వెహికల్స్ని అయితే అనుమతిస్తున్నారు. అదే శని, ఆదివారాల్లో అయితే పూర్తిగా క్లోజ్లో ఉంటుంది ఈవినింగ్ పూట. హైదరాబాద్లో మనం సిటీ సందర్శించడానికి పర్సనల్గా బైక్ మరియు కార్ రెంటల్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అయితే ఔటర్ రింగ్ రోడ్లో ఒకవేళ మీరు ప్రయాణించాలనుకుంటే ఖచ్చితంగా కార్లోనే ప్రయాణించాలి. ఎందుకంటే అక్కడ బైకులకి అనుమతి ఉండదు. నాకు నా మిత్రుడు ఉన్నాడు కాబట్టి తన కార్లోనే మేము ప్రయాణించడం జరిగింది. దీనివల్ల మాకు చాలా వరకు సమయం మరియు డబ్బు ఆదా అయింది. ఇప్పుడు సమయం రాత్రి 11:30 కావస్తుంది. మేము హైదరాబాద్ అంతేకాకుండా దక్షిణ భారతదేశంలోనే టాలెస్ట్ టవర్ అయిన SAS బిల్డింగ్ని చూడడానికి వచ్చాం. ఇదే మన దక్షిణ భారతదేశంలోనే టాలెస్ట్ బిల్డింగు. దీని యొక్క ఎత్తు 57 అంతస్తులు. ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంలో నార్సింగ్కి వెళ్ళే మార్గంలో కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఇప్పుడు సమయం రాత్రి 12 కావస్తుంది. మేము తిరిగి మా రూమ్ వైపు అయితే ప్రయాణం సాగిస్తున్నాం. ఈ ప్రాంతాలన్నీ ఎంతో సురక్షితంగా, ఎంతో లైవ్లీగా ఉంటాయి. మేము రాత్రి 1 గంట వరకు కబుర్లు చెప్పుకుంటూ ఆ కమ్యూనిటీలోనే అటు ఇటు తిరగడం జరిగింది. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు సమయం ఉదయం 5:30 కావస్తుంది. వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మబ్బులు అయితే కనిపించడం లేదు. ఈరోజు కూడా మేము త్వరగా రెడీ అయిపోయి 7 గంటలకల్లా బయటికి రావాలని మా టార్గెట్. ఇప్పుడు సమయం ఉదయం 6:30 గంటలకు కావస్తుంది. మేము ఫ్రెష్ అయిపోయాము. ఒకసారి మా ఫ్రెండ్ అపార్ట్మెంట్లోంచి బాల్కనీలోంచి బయట ఎలా ఉందో వీక్షిద్దాం. మై హోమ్ అవతారు. ఇది హైదరాబాద్లో ఉన్న ఐకానిక్ అపార్ట్మెంట్స్లో ఒకటి. సుమారు 32 అంతస్తుల 10 టవర్స్ వరకు ఉంటాయి ఇక్కడ. ఈ ప్రాంతంలో మనం రెంట్కి ఉండాలంటే నెలకి 75,000 రూపాయల వరకు అద్దె ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్ కొనుక్కోవాలంటే 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉంటుంది. ఈ మై హోమ్ వారి గేటెడ్ కమ్యూనిటీలో ప్రతి చోట ఒక మహావిష్ణువు దేవాలయం ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఉదయాన్నే స్వామివారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించి నిన్న రాత్రి సందర్శించిన ప్రదేశాలు పొద్దున్నే ట్రాఫిక్ ఉండదు కదా, ఎలా ఉంటుందో చూడడానికి కోసం బయలుదేరాం. హైదరాబాద్లో సుమారు 3,400 కన్నా ఎక్కువ రిజిస్టర్డ్ ఐటీ కంపెనీలు ఉన్నాయి. వాటి మీద ఆధారపడి 1,00,000 నుంచి 1,40,000 మంది ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు. వారందరూ నివసించడానికి ఒక ప్రదేశం కావాలి కదా, అదే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. దేశంలోనే రెండో పెద్ద ఐటీ నగరంగా అవతరించిన మన హైదరాబాద్లో అత్యధిక స్కై స్కాపర్స్ అంటే ఆకాశ అరణ్యాలున్నాయి. దేశంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అతి భారీ భవంతుల్లో ముంబై 300 నిర్మాణాలతో మొదటి ప్రదేశంలో ఉంటే హైదరాబాదు 181 నిర్మాణాలతో రెండో స్థానంలో ఉంది. వాటిలో 90% పైగా నిర్మాణాలు ఇదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొనసాగుతున్నాయి. ఆ కారణం చేతనే హైదరాబాద్ని మినీ న్యూయార్క్, మినీ దుబాయ్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు సమయం ఉదయం 8:30 కావస్తుంది. సో ఇంకా మేము ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి బాయ్ చెప్పే సమయం ఆసనమైంది కాబట్టి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి 2 అవర్స్ హైదరాబాద్లోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కోసం ప్రయాణాన్ని సాగిస్తున్నాం. ఇందుకోసం మనం ఔటర్ రింగ్ రోడ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రదేశం మేమున్న ప్రాంతం అంటే మై హోమ్ అవతార్ నుంచి సుమారు 29 కిలోమీటర్లు ఉంటుంది. దీని ప్రయాణానికి పట్టే సమయం కేవలం 30 నిమిషాలు. ఇదే మీరు చూడబోతున్న SAS టవరు. నిన్న రాత్రి మనం చూసాం కదా, దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన టవర్ కూడా ఇదే. ప్రస్తుతం మనం ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రయాణాన్ని సాగిస్తున్నాం. దేశంలోనే అతి పెద్ద ఔటర్ రింగ్ రోడ్ కూడా మన హైదరాబాదే. సుమారు 168 కిలోమీటర్లు ఉన్న రింగ్ రోడ్డు దీన్ని నిర్మించిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు అనేవి పూర్తిగా మారిపోయాయి. ప్రయాణ సమయం తగ్గింది, రద్దీ తగ్గింది, దాని చుట్టుపక్కల అనేక ప్రదేశాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తున్నదే గండిపేట. ఒకప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాసులకి దాహార్తిని తీర్చే ఈ ప్రాంతం ఇప్పుడు ఒక అందమైన టూరిస్ట్ స్పాట్గా మారింది. ఇదే గండిపేట లేక్ పార్క్. మీకు అవకాశం ఉంటే దీన్ని కూడా ఖచ్చితంగా సందర్శించండి. దీన్నే ఉస్మాన్ సాగర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడే నూతనంగా నిర్మించిన కొత్వాల్గూడ ఈకో పార్క్ కూడా ఉంది. దీన్ని కూడా సందర్శించడానికి ప్రయత్నించండి.
హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా ప్రయాణించాల్సిన ప్రదేశాల్లో ఔటర్ రింగ్ రోడ్ కూడా ఒకటి. సుమారు 8 లైన్లతో ఎంతో విశాలంగా చాలా అందంగా మెయింటైన్ అవుతుంది ఇప్పటికి కూడా. మేము శంషాబాద్ ఎగ్జిట్ దగ్గరలోకి చేరుకున్నాము. ఇది నేషనల్ హైవే NH-44 టువర్డ్స్ శ్రీనగర్ టు కన్యాకుమారి. ఇదే హైవేలో మనకి శంషాబాద్ దాటిన తర్వాత ముచ్చింతల దగ్గరే ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. త్రిమతాచార్యుల్లో ఒకరైన శ్రీ రామానుజాచార్యుల వారి శతాబ్ది ఉత్సవాలు అనగా 1000 ఏళ్ల బర్త్ యానివర్సరీ సందర్భంగా నిర్మించిన అతి భారీ కూర్చున్న భంగిమలో ఉన్న పంచలోహ విగ్రహమే శ్రీ రామానుజాచార్యుల వారి స్టాచ్యూ. అండ్ దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి ప్రతి ఒక్కరికి 250 రూపాయలు. మనం టికెట్ తీసుకోగానే చేతికి ఈ విధంగా స్టాంప్ వేస్తారు. అక్కడ లావుగా కనిపిస్తుందిగా చెయ్యి, అది నా చెయ్యే. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ శ్రీ రామానుజుల వారి విగ్రహం మాత్రమే కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాల గురించి నమూనా ఆలయాలు మరియు వాటి దర్శనం కూడా లభిస్తుంది. అసలు ఈ 108 దివ్య దేశాలు అంటే ఏంటి, అవి ఎక్కడున్నాయి, ఆల్వార్లు అంటే ఎవరు, శ్రీ రామానుజుల వారికి దీనికి సంబంధం ఏంటో వివరిస్తూ ఒక వీడియోని కూడా నేను చేయడం జరిగింది. ఆసక్తి గలవారు నా టైం లైన్లో ఆ వీడియోని చూడగలరు. సంఘంలోని అసమానతలని తొలగించి మనుషులంతా ఒక్కరే, అందరూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులే అని దళితుల్ని మొట్టమొదటిసారిగా ఆలయ ప్రవేశం చేయించిన వారే శ్రీ రామానుజాచార్యుల వారు. ఆ కారణం చేతనే దీనికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టడం జరిగింది. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశం, భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి. అనంతరం మన ప్రయాణాన్ని ఇక్కడి నుంచి కేవలం 6.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అమ్మపల్లి అనే గ్రామంలో వెలిసిన 8వ శతాబ్దపు చాళుక్య నిర్మితమైన అమ్మపల్లి శ్రీ సీతారామ దేవాలయాన్ని సందర్శించడానికి బయలుదేరాం. మనం ఆ ప్రదేశానికి చేరుకున్నాము. ఇదే అమ్మపల్లి సీతారామాలయం. సుమారు 500కు పైగా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి. చెన్నకేశవరెడ్డి సినిమా షూటింగ్ టైంలో దేవాలయం గోపురం పాక్షికంగా దెబ్బతినడంతో దేవాలయం లోపల షూటింగ్ని అప్పటి నుంచి నిలిపివేయడం జరిగింది. చాళుక్యుల నిర్మాణ శైలిలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఏ విధమైన విధ్వంసానికి గురి కాకుండా ఉంది శ్రీ సీతారాముల వారి దేవాలయం. ఒకసారి స్వామివారిని దర్శించుకుందాం. ప్రస్తుతం దేవాలయం దగ్గరలో ఉన్న కోనేరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ ఒక చిన్న పల్లెల మధ్య అసలు నిజంగానే మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే ఏదైనా హిస్టారికల్ ప్రదేశాల్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది ఈ ప్రాంతం. హైదరాబాద్ సమీపంలో ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ప్రముఖ చిత్రాలైన మురారి, చెన్నకేశవరెడ్డి, రీసెంట్గా వచ్చిన మర్యాద రామన్న వరకు షూటింగ్ ఇక్కడే చేశారు. ఈ దేవాలయం సమీపంలోనే ఒక భారీ హనుమంతుడి విగ్రహం కూడా ఉంటుంది. దీని సమీపంలోనే కేవలం 3 కిలోమీటర్ల పరిధిలోనే ఒక స్వరశిల్పి శ్రీ మహాకాళి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. ఈ మధ్య హైదరాబాద్లో అనేక ప్రతి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అంటే నిజమైన దేవాలయానికి నకలు వలె ఉంటుంది ఈ దేవాలయం. ఇది కలకత్తాలోని కాళీమాత దేవాలయాన్ని పోలి ఉంటుంది. నేను సమయాభావం వల్ల దాన్ని సందర్శించలేదు. నేను ఇంతకుముందు సందర్శించినటి వీడియో. మెయిన్ 2 వర్డ్స్ హైదరాబాద్ వైపు అయితే ప్రయాణాన్ని సాగిస్తున్నాము. మళ్ళీ ఇది శంషాబాద్ దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న అందమైన జంక్షన్స్లో ఇది కూడా ఒకటి. ఇందులోంచి ఒక మార్గం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు అయితే వెళ్తుంది. ఇదే శంషాబాద్ ఏరియా. మేము ఇప్పుడు మా తదుపరి గమ్యస్థానాన్ని ఓల్డ్ సిటీ మీద గుండెగా ప్రయాణిస్తూ హైదరాబాద్లోనే ఫేమస్ అయిన చౌమాల్లా ప్యాలెస్ కోసం ప్రయాణాన్ని సాగిస్తున్నాం. ఈ ప్రదేశం పేరు కాటేదానం. అండ్ ఇదొచ్చేసి ఆరంగర్ జంక్షన్. హైదరాబాద్లోని అతిపెద్ద జంక్షన్స్లో ఇదొకటి. అండ్ ఇక్కడి నుంచే దేశంలోనే అతి పొడవైన PVR ఎక్స్ప్రెస్ వే కూడా మొదలవుతుంది. వీటి సమీపంలోనే నేషనల్ పోలీస్ అకాడమీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఉంటుంది. ప్రజెంట్ మనం ప్రయాణిస్తున్న ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్లోనే 2వ పొడవైన ఫ్లైఓవర్. ఇది సుమారు 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీన్నే మీరాలం ట్యాంక్ ఫ్లైఓవర్ అంటారు. దీని కిందనే జూ పార్క్ కూడా ఉంటుంది. మనం చేరుకున్నాము ఓల్డ్ సిటీలోని అత్యంత అందమైన ప్యాలెసే చౌమహల్లా ప్యాలెస్. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, హైదరాబాద్లోని కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలైన సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, తెలంగాణ స్టేట్ మ్యూజియం, పురాణా హవేలీ వంటివి శుక్రవారం సెలవు. అందుకే మేము శనివారం వీటిని సందర్శిస్తున్నాం. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒకరికి 150 రూపాయలు. ఇది 17వ శతాబ్దంలో నిర్మించిన అత్యంత లగ్జరియస్ ప్యాలెస్. ఇక్కడ మొత్తం 3 ప్యాలెస్లు ఉంటాయి. అందులో ఒకదానిలోకే మనం అనుమతిస్తారు. ఇదే చాలా చాలా ఫేమస్ ప్యాలెస్ చౌమహల్లా ప్యాలెస్లో. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ దీపాలన్నీ బెల్జియం నుంచి తెప్పించినవే. పూర్తిగా పర్షియన్ ఆర్కిటెక్చర్తో అప్పటి రాజుల కళా వైభవాన్ని మరియు వారి సంపదని చూపిస్తూ ఉంటుంది ఈ గొప్ప ప్యాలెస్.
ఈ ప్యాలెస్లన్నీ సందర్శించడానికి మనకి పట్టే సమయం సుమారు 2:30 గంటలు. ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. వారి వస్తువుల్ని కూడా అమ్ముతూ ఉంటారు. ఒక చిన్న రెస్టారెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ సమీపంలోనే మరో 2 ప్యాలెస్లు ఉంటాయి. అయితే వాటికి లోపల మనకి అనుమతి లేదు. ఇక్కడ పురాతనమైన కారు మ్యూజియం కూడా ఉంటుంది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు కావస్తుంది. మా ఫ్రెండ్స్ అంతా ఆకలి ఆకలి అంటున్నారు. మేము హైదరాబాద్ వచ్చి ఇప్పటి వరకు హైదరాబాదీ బిర్యానీని రుచి చూపించలేదు మా వాళ్ళకి. సో మేము సిటీ కాలేజ్ గుండా ప్రయాణిస్తూ హైదరాబాద్ అఫ్జల్గంజ్ దగ్గరలోని సిటీలోని ఫేమస్ రెస్టారెంట్లో ఒకటైన పిస్తా హౌస్లో కొన్ని కుకీస్ బిస్కెట్లు కొనుక్కోవడం జరిగింది. దాని దగ్గరలోనే ఉన్న మరో పురాతనమైన రెస్టారెంట్ షాగోస్, అక్కడ బిర్యానీని తినడం జరిగింది. బిర్యానీ పర్లేదు, వెజ్ బిర్యానీ బాగానే ఉంది. మా ఫ్రెండ్స్కి నాన్ వెజ్ తీసుకున్నాను. అనంతరం నా లోకల్ ఫ్రెండ్కి బాయ్ బాయ్ చెప్పాను. తన కార్లోనే ఈ రోజు అంతా మేము తిరగడం జరిగింది. ఇక్కడ దగ్గరలోని సాలార్జంగ్ మ్యూజియాన్ని మేము సందర్శించబోతున్నాం. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపాయలు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఇది శుక్రవారం సెలవు. భారతదేశంలో కేవలం ఒకే ఒక్క వ్యక్తి చేత అత్యధికంగా సంగ్రహించబడిన సంగ్రహాలయమే ఈ సాలార్జంగ్ మ్యూజియం. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మ్యూజియాన్ని అప్పటి నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్ III వీటన్నిటిని పొందుపరచడం జరిగింది. తదనంతరం 1951 సంవత్సరంలో ప్రజల సందర్శనార్థం వీటిని తెరవడం జరిగింది. ఇక్కడ అనేక యూరోపియన్, మిడిల్ ఈస్ట్ మరియు దక్షిణ భారత కళాఖండాల్ని మనం గమనించవచ్చు. తదనంతరం మనం సందర్శించబోయే మరో ముఖ్యమైన ప్రదేశం ఇక్కడి నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అసెంబ్లీ దగ్గరలోని తెలంగాణ స్టేట్ మ్యూజియం. దీన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియం అని కూడా అంటారు. హైదరాబాద్లో ఉన్న ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ ఇది. ఎంతో అద్భుతమైన కళాఖండాలతో చాలా చాలా బాగుంటుంది. చాలామంది సందర్శించరు కూడా దీన్ని. తెలంగాణ మరియు కాకతీయుల నిర్మాణ శైలి, అంతేకాకుండా దక్షిణ భారత గొప్ప గొప్ప కళాఖండాలు, తెలంగాణలో దొరికిన బౌద్ధ మరియు జైన మత ఆనవాళ్ళు అనేకమైనవి ఇక్కడ పొందుపరచడం జరిగింది. అసలు ఇక్కడ అతి ముఖ్యమైనదే ఈ ఈజిప్టియన్ మమ్మీ. భారతదేశంలో మొత్తం 8 ఈజిప్టియన్ మమ్మీలు మనకి ఉన్నాయి. 300 BCEకి చెందిన ఈ ఈజిప్టియన్ యువరాణి మమ్మీఫైడ్ బాడీని చివరి నిజాం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 300 పౌండ్లతో కొనడం జరిగింది. నేను మొదటిసారి దీన్ని సందర్శించినప్పుడు ఈ మమ్మీ యొక్క బొటన వేలు స్పష్టంగా కనిపించేది. ఈ మధ్య దీన్ని కొంచెం పాడవడంతో దీన్ని కొన్ని మరమ్మతులు చేయడం జరిగింది. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు, బిర్లా మందిర్ వంటి పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా సందర్శించండి. ఇది అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న పబ్లిక్ గార్డెన్లో ఉంటుంది. ఇది కూడా శుక్రవారం మూసే ఉంటుంది. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపాయలు. దీన్ని సందర్శించడానికి మనకు మినిమం గంటన్నర నుంచి 2 గంటల సమయం పడుతుంది. తదనంతరం మా ప్రయాణాన్ని ఇక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతనంగా అభివృద్ధి చేసిన బన్సీలాల్ స్టెప్ వేల్ వైపు సాగిస్తున్నాము. ఈరోజు శనివారం, సమయం మధ్యాహ్నం కూడా కావస్తుంది. అయినా కూడా రద్దీ విపరీతంగానే ఉంది మాకు రోడ్ల మీద. అండ్ మేము సుమారు 25 నిమిషాల ప్రయాణం తర్వాత బన్సీలాల్ స్టెప్ వేలకి అయితే చేరుకున్నాము. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ పురాతన మెట్ల బావిని అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ వారు పూడికలన్నీ తీసి అభివృద్ధి చేయడం జరిగింది. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపాయలు. అండ్ టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. సికింద్రాబాద్ సమీపంలోని బైబిల్ హౌస్కి అతి చేరువలో ఉంటుంది ఈ ప్రాంతం. అందమైన ఫోటోషూట్లకు కానీ, ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మేము బన్సీలాల్పేట నుంచి సికింద్రాబాద్కి బై ఆర్టీసీ బస్సులో ప్రయాణం సాగించడం జరిగింది. మీరు సికింద్రాబాద్ వస్తే ఖచ్చితంగా రుచి చూడాల్సింది బ్లూసీ హోటల్లోని గోల్డెన్ చాయ్. ఇక్కడ టీ, సమోసా, వెజ్ పఫ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను డిగ్రీ చదువుతున్న టైం నుంచి ఇక్కడ బ్లూసీలో గోల్డెన్ చాయ్ తాగుతున్నాను. ఇప్పటికీ అదే టేస్ట్. మొదట్లో 10 రూపాయలు, 15 రూపాయలు, ప్రస్తుతానికైతే టీ 35 రూపాయలు. అనంతరం మా ప్రయాణాన్ని సికింద్రాబాద్ నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్కాజ్గిరి వైపు సాగిస్తున్నాం. ఎందుకంటే మల్కాజ్గిరిలో మా బ్రదర్ మరియు మా నాన్నగారు ఉంటారు. సో మా నాన్నని కలిసి మన తదుపరి ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈ మధ్య హైదరాబాద్లో అన్ని చోట్ల ఇలా గేటెడ్ కమ్యూనిటీలు అయితే పెరిగిపోయాయి. ఇది కూడా మా బ్రదర్ ఉండే గేటెడ్ కమ్యూనిటీ నియర్ మల్కాజ్గిరి. మా నాన్నగారిని కలిసి అలా కాసేపు సమయాన్ని కేటాయించి మా ప్రయాణాన్ని అయితే ముందుకు సాగిస్తున్నాం. మేము ఇప్పుడు చేరుకోబోతున్నాము ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్లోని
ఐకానిక్ ప్లేస్లో ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఒకటి. అంతేకాకుండా హైదరాబాద్లో మనకి ఎటు చూసినా ఈ విధంగా మూసీ నది అయితే కనిపిస్తుంది. మూసీ నది దగ్గరే అనేక కట్టమైసమ్మ దేవాలయాలు, గ్రామ దేవతలు కూడా ఉంటాయి. చాలామందికి కట్టమైసమ్మ అంటే తెలియదు. కట్టమైసమ్మ అంటే ఒక కట్టని అంటే కరకట్టని కాపాడే గ్రామ దేవత అని అర్థం. ఇప్పుడు మనం చేరుకోబోతున్నాము విద్యానగర్, నల్లకుంట ఏరియాల మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలోని ఫేమస్ ఆర్ట్స్ కాలేజ్ అంటారు దీన్ని. అనేక ఉద్యమాలకి కేంద్ర బిందువే ఈ ఉస్మానియా యూనివర్సిటీ. అనంతరం మా ప్రయాణాన్ని ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఉప్పల్కి సాగించాము. ఉప్పల్లో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరినీ మీట్ అవ్వడం కూడా జరిగింది. ఇది ఉప్పల్లో ఉన్న స్కై వాక్ అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా. అండ్ మా ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి రాత్రి 11 గంటల వరకు. సో సమయం ఇంకా చాలా ఉంది కాబట్టి ఇక్కడ మేము మెట్రో ద్వారా మళ్ళీ బిర్లా మందిర్ వంటి ప్రదేశాలకు చేరుకుని నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూడడం కోసం మా ప్రయాణాన్ని సాగిస్తున్నాం. ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ స్కై వాక్లో ఉన్నాం ప్రజెంట్ మనం. ఇంకెందుకు ఆలస్యం, అలా ఉప్పల్ మెట్రో ఎక్కేసి అక్కడి నుంచి బిర్లా మందిర్ పరిసర ప్రాంతాలు చేరుకుని బిర్లా మందిర్, సెక్రటేరియట్, బుద్ధ పూర్ణిమ రాత్రిపూట వెలుతురులో ఎలా ఉంటుందో దర్శిద్దాం. మేము నైట్ వ్యూలో వాటి అందాలన్నింటినీ వీక్షించి తిరిగి మెట్రో స్టేషన్ గుండా ప్యారడైజ్ మెట్రో స్టేషన్కి చేరుకొని అక్కడ మన హైదరాబాద్లోనే ఫేమస్ బిర్యానీ అయిన ప్యారడైజ్ బిర్యానీ టేస్ట్ చేయడం కోసం వచ్చాం. హైదరాబాద్లో మొత్తం 5 ఫేమస్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో షాగోసు, షాదాబు మరియు ప్యారడైజు, పిస్తా హౌస్, బావర్చి వంటివి ఎన్నో ఉన్నాయి. వీటిలో బావర్చి, పిస్తా హౌస్ మరియు ప్యారడైజ్ బిర్యానీలో ఫుడ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. మేము హైదరాబాద్ వచ్చిన రెండో రోజుకి అసలైన హైదరాబాదీ బిర్యానీ రుచిని మా ఫ్రెండ్స్కి రుచి చూపించడం జరిగింది. మేము ఫుల్గా బిర్యానీ తిన్న తర్వాత 2 అవర్స్ సికింద్రాబాద్కి అయితే ఆటోలో ప్రయాణం సాగిస్తున్నాం. ప్యారడైజ్ నుంచి సికింద్రాబాద్ కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అండ్ మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఈ స్టేషన్ని ప్రధానమంత్రి అమృత భారత్ పథకం కింద బాగా అభివృద్ధి చేస్తున్నారు. వన్స్ ఇది కంప్లీట్ అయితే చెన్నై అండ్ ముంబై రైల్వే స్టేషన్ లాగా చాలా చాలా అందంగా ఉంటుంది. ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇదండి మా హైదరాబాద్ ట్రిప్ యొక్క విశేషాలు. మేము ఈ ప్రయాణంలో చాలా చాలా ప్రదేశాలని సందర్శించడం జరిగింది. ఒకవేళ మీకు కూడా మాలాగా 2 రోజుల వరకు సమయం ఉంటే మేము చూసిన ప్రదేశాలని ఖచ్చితంగా సందర్శించడానికి ప్రయత్నించండి. ఒక ప్రయాణం కేవలం ప్రదేశాన్ని సందర్శించడానికి మాత్రమే కాదు, అది ఎన్నో విశేషాల సమాహారం. దానిలో కొత్త కొత్త విషయాలు ఎన్నో మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.